హలో మామా, నిన్న చెప్పుంటుంది కదా ఈ రోజు అయితే మహాప్రసాదం ఇస్తామని. వినాయక చతుర్థి సమాఖ్యంగా ఊరందరికైతే భోజి ఇస్తున్నాం మామా. అందుకే మార్నింగ్ నుంచి అందరూ ఇంతలా కష్టపడుతున్నారు. భోజి కోసం నైట్ అయితే కర్రలు తెచ్చిందము, అవి సరిపోలేదు. దానికోసమే మళ్ళీ అర్జెంట్ గా వెళ్ళి తెచ్చాము. భోజి వండడం అయిపోయాక మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఊరంతా చెప్పేశారు మామా. కొద్దిసేపటి తర్వాత మా ఊరు వాళ్ళు అందరూ వచ్చి ఆనందంగా ప్రసాదం అయితే తిన్నారు. మా కామెడీ పిల్లలు అందరూ అయితే చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు మామా. ఊరు వాళ్ళు అందరూ తినేసి వెళ్ళిపోయాక మా కామెడీ పిల్లలు అందరూ వడ్డించి వడ్డించి చాలా అలిసిపోయారు. ఇంకా వెయిట్ చేయకుండా అందరూ అయితే కలిసి తినేసాం మామ. అందరూ తినేసాక ఆ హండలంతా మళ్ళీ కడిగాం మామ. కడిగేసి బండ్లు అయితే లోడ్ చేసాము. రోజంతా కష్టపడాక ఇప్పుడైతే ఫ్రీ దొరికింది మామ. ఈ రోజు వచ్చేసి వినాయక చతుర్థి 4వ రోజు. రేపు వినాయకుడికి నిమజ్జనము. ఇదే లాస్ట్ రోజు అని అందరం కలిసి చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేసాము. ఈ వినాయక చతుర్థి మేమందరం ఎప్పటికీ మర్చిపోలేము. కొద్దిసేపటి తర్వాత ఎవరో గెస్ట్ అయితే వచ్చారు మామ. వాళ్ళకి కొద్దిగా సన్మానితం చేసి వినాయకుడి దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము. లాస్ట్ ఈవినింగ్ ఆరతి మామ. ఈ రోజు అందరు అలా మంచిగా ఉండాలని వినాయకుడికి అయితే కోరుకున్నాను మామ. అందరు కొద్దిగా ఎమోషనల్ అయ్యి తర్వాత అయితే డాన్స్ అయితే స్టార్ట్ చేశారు. అంతా అయిపోయాక లాస్ట్ కి వినాయకుడి ప్రసాదం తింటే ఆ కిక్కే వేరప్ప. వీడియో చాలా మంది చూస్తున్నారు. ఒక ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ కొట్టొచ్చు కదా. బై ద వే వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ మామ.